ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్, ఆదిత్య కాలేజ్ పక్కన మసీద్ రోడ్లో మరి తాడేపల్లిగూడెంలో ఈ ఆరాధన జరగనై ఉందండి. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. అలాగే మరి అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఆరాధనలో కూడా తప్పకుండా ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు అద్భుతం జరిగించబోతున్నారు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. మరి కాకినాడలో అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కొండబాబు ఫంక్షన్ హాల్, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా ఉన్న మరి కొండబాబు ఫంక్షన్ హాల్, జగన్నాథపురంలో మరి ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న మరి ఈ కొండబాబు ఫంక్షన్ హాల్లోనే ఆరాధన జరగనే ఉంది. మరి ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతాలను ప్రభు చేయబోతున్నారండి. ఈ 3 ఆరాధనలకు మరి చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పక పాల్గొనండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ భయంకరమైన వేదనల మధ్యలో ఉన్నారో అన్నిటికీ ప్రభువే విజయం ఇవ్వబోతున్నారు. ప్రార్థిద్దాం. కలిసి ప్రార్థించడం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరి సంఖ్యల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. మనల్ని గొప్ప చేసి గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇక పాత జీవితం నుంచి విడుదల, కొత్త జీవితం ఇవ్వడానికి ఈ ఆరాధనలో ప్రభు జరిగించనే ఉన్నారు. మర్చిపోకండి. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 728600007271. Praise the Lord. May God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చక్కగా నడిపించబడుతున్నాం. ఆయన మాటలు ఎంతో ధైర్యాన్ని నింపుతూ ఉన్నాయి కదా. ప్రతిరోజు లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఎంతగానో మరి మన జీవితాల్లో ఒక విశేషకరమైన నడిపింపులోనికి నడవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు మరి దేవుని మాటలు మనం వినడం, ధ్యానించడం, ఆ మాటల ప్రకారం జీవించడం, ఇదే అండి మరి నిజమైన క్రైస్తవ జీవితం కదండి. ఆయన మాటలు పట్టుకుని బ్రతికినప్పుడు, ఆయన మాటల ప్రకారం జీవించినప్పుడు అద్భుతకరమైన జీవితం మనము జీవించగలుగుతాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. మరి ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 91వ కీర్తనలు 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. రోజు కుటుంబ పరిస్థితుల కొరకు, లేకపోతే ఇంటి కొరకు, లేకపోతే ఇంట్లో ఉన్న పనుల కొరకు, మరి ఇంటి వారి కొరకు చాలా ఆలోచిస్తూ ఉన్నారు కదా. ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి అని చింతిస్తున్నారు కదా. ప్రభు నీ వేదనని చూశారు కనుకే నీకున్న బాధను, ఇబ్బందిని, మనకున్న భయంకరమైన పరిస్థితులు మరి ఎన్ని ఉన్నాయో ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. మనం మొరపెడుతుంది ప్రభువు నిశ్చయముగా వింటున్న దేవుడై ఉన్నారు. అందుకేనండి ఏ అపాయం రాకుండా అన్ని విషయాలు తన బిడ్డలైన మనల్ని ప్రభు తప్పించి ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ఉన్నతమైన కార్యాన్ని మన జీవితంలో జరిగించబోతున్నారు. ఏ తెగులు మరి మన గుడారాన్ని సమీపించకుండా ప్రభువే అన్ని విషయాల్లో మరి మన చుట్టూ, మన ఇంటి వారి చుట్టూ, మన కుటుంబం అంతటి చుట్టూ, మన గుడారాల చుట్టూ తన అగ్ని కంచెను వేసే దేవుడై ఉన్నారు. ప్రాముఖ్యంగా నీతిమంతుల పక్షాన, నీతిమంతుల గుడారాలను వర్ధలింపచేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి మన పనులలో నీతి, మన చూపులో, మనం వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో నీతి కలిగిన వారిగా ఉన్నప్పుడు ఆయన ఏ అపాయము రాకుండా మనకు తోడై ఉండి అద్భుతమైన రీతిలో మరి మన జీవితాల్లో గొప్ప కార్యం చేసే దేవుడే ఉన్నారు. మనల్ని వర్ధలింప చేసే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాలను బట్టి బాధపడుతున్నారో
ఆ విషయాల్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దామండి. ప్రార్థన ఒక్కటే అండి. ఏ క్రైస్తవుడి కుటుంబంలో, ఏ క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాలు, ఆ జీవితాలు వర్ధిల్లింపబడతాయి. ఆ గుడారాలు ఉన్నతమైన స్థితిలో ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కని ప్రొటెక్షన్ మరి ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ఆయన ఇప్పటికీ చక్కని ప్రొటెక్షన్లో మనల్ని నడిపిస్తున్నారు. ఇకను ఏ హాని కలగకుండా, ఏ ఆపద కలగకుండా మరి మన జీవితాల్లో మంచి చేస్తూ, మేలు చేస్తూ మన ఉన్నతమైన స్థితిలో నడిపించబోతున్నారు. ఆమె వాగ్దానాన్ని పట్టుకుందాం. ప్రతి భయము, ప్రతి దిగులు, ప్రతి కొరతను మరి తీసివేద్దాం. ప్రభు చేతులకు మన జీవితాలను అప్పగిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ప్రభు పాదాల ఎదుట ప్రార్థన చేసేవారిగా ఉందాం. ప్రైజ్లో ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతకరమైన మీ మాటల ద్వారా నడిపించబడుతున్నాం. ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అనే వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. అద్భుతమైన రీతిలో నడిపించండి, బలముగా నడిపించండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి. ఎంతమంది అయితే ఏ భయముతో, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో వారి కుటుంబం పట్ల ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి కొరత, కుటుంబంలో ప్రతి ఇబ్బందుల నుంచి విడుదల చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాలు కృప కలుగును గాక. ప్రతి శోధ నుంచి తప్పించండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారు ప్రత్యేకంగా ఈ రోజున మంచి ఆరోగ్యం చేత నింపండి. మంచి ఆరోగ్యం, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నీ రక్తం ప్రోక్షింపబడును కాక, నీ దయలో వర్ధలింపబడును కాక, క్షేమము కలుగును కాక, దీవించబడుతురు కాక, గొప్పవారవుతురు కాక. ప్రతి ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో అయా ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి ప్రభా. దిగులుతో, దుఃఖముతో, బాధతో ఉన్న వారికి విడుదల ప్రభా, సమాధానం లేని వారికి సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మది, సంతోషాన్ని మీరు కలగచేయండి. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో. అయా ఎవరైతే ప్రభా కొత్త ప్రయత్నాలు ప్రయత్నిస్తారో వారి జీవితంలో విజయం కలుగును కాక వారందరికీ. అలాగే ప్రభా ఎవరైతే గర్భఫలం కొరకు, ఉద్యోగాల కొరకు, ఆర్థిక ఇబ్బందులతో, భయంకరమైన పోరాటాలతో ఉన్నారు వారికి విజయం కలుగును కాక. కోటి సమస్యల నుంచి విడుదల కలుగును, వివాహాల విషయం కృప కలుగును గాక. అలా మేము ప్రార్థిస్తున్నాం. పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు నీ దయ అందరికీ తోడే ఉంటుంది గాక, నీ కృప అందరికీ తోడే ఉంటుంది గాక. ప్రతి ఒక్కరి పని కుమ్మరించబడును గాక. అలానే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటుంది గాక. ఆమేన్.